శ్రీరామ్. మనం జై శ్రీరామ్ అంటారు, వాళ్ళు ఏమంటారు కబ్రస్థానం. బాగా నవ్వుతున్నారు. రేపు గెలవడానికి కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కూడా గెలుస్తాం, మీ ఇంట్లో మధ్యలో కబ్రస్థానం తీసి పెడతారట. బాగా బంగారు అక్కడ గొలుసులు బాగా మెరుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు చేయండి, తులబంగారం చేయండి, తులబంగారం చేయండి. అన్నీ అవి తులబంగారం చూడు. వాళ్ళు ఇచ్చుడు పక్క పెట్టి కాంగ్రెస్ వెళ్తే తురుకోళ్ళు ఎమ్మెపర్లు వచ్చి ఉన్న బంగారం గుచ్చుకోబోతున్నారు దొంగలాలు. అవునా కాదు? భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, దీపక్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు మా అన్న కొండ విశ్వేశ్వరయ్య గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే మా అన్న పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ అంజరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మా సీనియర్ నాయకులు మా అన్న ప్రేమేంద్ర అన్న గారు, మరో సీనియర్ నాయకులు మా మనోహర్ అన్న గారు ఇక్కడ ఉండి మీ అందరి కోసం, మీ అందరితో ఓట్లు వేయించడానికి పనిచేస్తున్నటువంటి మా సోదరుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రగ్గారు రవికుమార్ యాదవ్ గారు, ప్రకాష్ గారు, ఇతర అందరికి, మా కరీంనగర్ వచ్చి మా మేయర్ సునీల్ రావు గారు, రఘురావు చెప్పిన డివిజన్ శివ గారు, రాకేష్ డివిజన్ అధ్యక్షుడు బాగా కష్టపడుతున్నాడు, గంగాధర్ రెడ్డి కార్పొరేటర్ అందరూ కూడా, మీ అందరూ అవినాష్ గారికి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలక్షన్స్ ఎప్పుడైనా ఎప్పుడు మీరు మా అక్క చెప్తారు, మీరు ఏం మాట్లాడతారు అక్క. ఎలక్షన్స్ ఎప్పుడు 11 ఏం గుర్తక్క మీరు పువ్వే కదా, అటు ఇటు లేదు కదా, మరి గట్టి ఎప్పుడు అటు లేదు కదా అక్క. మరి ఏం గుర్తు, ఏం గుర్తు, ఏం గుర్తానా? సీరియల్ నెంబర్ ఎంత ఎంత ఎంతక్క? పొద్దున్న మంచిగా తయారయ్యాలి, పిల్లలు పోతారు కదా, మంచిగా పొద్దున తయారై సకుటుంబ సమేతంగా పోయి మంచిగా ఫస్ట్ నెంబర్ గుద్దితే మొత్తం షేక్ పేరు అంతా షేక్ కావాలి. మీరు గుద్దుడికి ఏం కావాలి తెలుసా? ఈవీఎం మిషన్లే ఫస్ట్ బటన్ మొత్తం ఖరాబే కావాలి. అది ఖరాబ్ ఏ ఊరి అన్ని ఓట్లు అక్కడే ఉండాలన్నట్టు. పడితే ఎలక్షన్ కమిషనర్ అరే ఏమో షేక్ పెట్ట మొత్తం షేక్ అయిపోయినాయి, ఎవరు చూసినా వస్తారు పువ్వుర్తు గుద్దుతారు అంటే పువ్వుర్తు ఖరాబ్ అయిందని అదే మళ్ళా మిషన్ చెప్పాలి. అవునా కదా? కానీ కావాలని మొత్తం ఖరాబ్ చేయకూడదు. మీరు లేట్గా వేరనుకో అసలే తుర్కోలు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఉన్నారు కదా, మీ ఓట్లు మొత్తం వాళ్ళు గుద్దుకుంటారు. అవునా కదా? పైసలు వచ్చినాయాక వచ్చినాయా అక్క? మీకు వచ్చినాయా? మీకు వచ్చినాయానా? అరే మీరు ఓడగడితే మొత్తం పైసలు వచ్చినాయట. మీకు ఇయ్యరు పైసలు, మీ ఓట్లు అడ్డాలని వాళ్ళకు. ఈ బొట్టు పెట్టుకుంటోళ్ళు, మంగళసూత్రం వేసుకుంటోళ్ళు, గాజులు పెట్టుకుంటోళ్ళు, ఆ ఓట్లు వాళ్ళకి అద్దట, వాళ్ళకి అన్ని తురుకోల ఓట్లే అవన్నట. మీ ఓట్లు అద్దే ఉండట మీకు ఇయ్యటాలు. ఆ తురుకోల ఇళ్ల మీద పడి కుట్టు మిషన్లు ఇస్తారు, మిక్సీలు ఇస్తున్నారు, గ్రైండర్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 10,000 ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఓటుకు 15,000 ఇస్తున్నారు. తీసుకోరు పక్క లెక్క పెట్టుకొని 10,000 15,000 ఇస్తేనే ఓటేయండి. ఓటేస్తారా? ఓటేస్తారా? 10,000 తక్కువ ఒక్క రూపాయి తీసి లావిచ్చిపోయి బాధ్యపడినప్పుడు 5,000 పైసలని వాళ్ళు పైసలు ఇచ్చారట, ఇచ్చేవాళ్ళు ఇస్తారట. జాగ్రత్త మరి. కానీ లెక్క పెట్టుకోవాలి, దొంగ నోటు ఉంటుంది అలా మన అయిపోతే కేసు వల్ల. వాళ్ళు 10,000 ఇస్తారట, వీళ్ళు 15,000 ఇస్తారట. తీసుకుంటారా? తీసుకోరు. పైసలు మనయే, పైసలు మనయే. మిమ్మల్ని దోసుకున్న పైసలే వాళ్ళు మీకు మళ్ళా పడుతున్నారు. మళ్ళా ఎలక్షన్ లాగా మీకు ఏమవుతారా? ఎలక్షన్ కనబడతారా? పైసలు పక్కా తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. నిజాయితీగా ఎవరుంటే వాళ్ళకి ఓటేది. ఎందుకంటే మైసూర్ పాక్ అంటే మైసూర్ పాక్ లో మైసూరు లేదన్నది ఎంత వాస్తవమో, బందర్ లడ్డులో బందరు లేదన్నది ఎంత వాస్తవమో, జుబ్లీస్ నియోజకవర్గంలో జుబ్లీస్ లేదు.
కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాడు ఎవరన్నా మీ బొక్కకు వచ్చింది ఎప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాలు ఎవరైనా వచ్చిన అయ్యే పని రారు. ఈ ఎన్నికలు వస్తాడు 10,000 తీసుకో పడేస్తారు. ఇట్లా ఒకరు వచ్చి 15,000 పడేస్తారు, ఒకరు వచ్చి మిషన్ పడేస్తారు. మీరు పక్కా ఓటేయాలని మీరు బెదిరిస్తారు. మేము పైసలు పడేస్తున్నాం, మీరు ఓట్లు ఏంటి అంటారు. ఈ ఎన్నికలు కాగానే ఏం చెప్తారు, పోయి అద్దాల మేడలో కూర్చుంటారు. అద్దాల మేడలో కూర్చుంటే వాళ్ళకి ఏం పడుతుంది, అబ్బా జుబ్బు నిలిచి మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్పొరేట్ కంపెనీలు కొడతాయి వాళ్ళకి. ఇక మళ్ళీ మీ జోలికి వస్తావు తీరారిగా. అద్దాల మేడనే జుబ్లీకి మొత్తం బస్తు తప్ప అసలు జుబ్లీస్ లేదా ఇక్కడ. ఇలా మీ సమస్యల గురించి మాట్లాడేది మేము, కొట్లాడేది మేము, జైల్లోకి ఏది మేము. ఇలా మా కోసం ఓట్లు వేస్తారా, వాళ్ళు ఇచ్చే ఆ పైసలకు ఆశపడి మీరు ఓట్లు వేస్తారా కదా. ఇలా ఆ మారుతి నగర్ నుంచి సీతానగర్ వరకు మొత్తం వర్షం నీళ్లు చెరువులో వేయడానికి పైప్ లైన్ వేసారు. పైప్ లైన్లకి వెళ్ళి చెరువులో నీళ్లు మొత్తం రోడ్డుకి వస్తాయి, డ్రైనేజ్ అన్ని మునిగితే పైకి వస్తాయి. ఇలా పోల్లు ఉన్నాయి కానీ లైట్ రావు, నల్లాలు ఉన్నాయి బిల్లు వసూలు చేస్తారు, నల్లాల నీళ్లు రావు. వస్తాయా నీళ్లు? బిల్లుల మాత్రం బిల్లులు పొట్టుపట్టు బిల్లు వస్తాయి. ఇలా గల్లీలన్నీ చిన్నగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సు వస్తాయా? ఆర్టీసీ బస్సులు రావు. ఇలా మీకు పెన్షన్లు రావు, ఏం రావు. ఇక నేను టీఆర్ఎస్ వచ్చి ట్విట్టర్ తిండు కేసీఆర్ కొడుకొచ్చాడు. నెంబర్ బట్ట భాష నెంబర్ చోర్ నెంబర్ వచ్చే పెద్ద పెద్ద డీజిల్ పెట్టి హైడ్రా 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 అన్ని వేసేటి అన్ని పెట్టి ఇట్లా వేస్తారు. ఇట్లా యాక్టింగ్ అది నటించారు, జీవిస్తారు. ఇక సినిమా డైలాగాలు పెట్టుకోండి మధ్య. ఏది జనతా గ్యారేజ్ అట్ట కేసీఆర్ సార్ ఏమంటుందంటే, మా కేసీఆర్ మళ్ళా 3 సంవత్సరాలకు బయటికి వస్తాడు, మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడట. అక్క వర్షం పడ్డప్పుడు కేసీఆర్ వచ్చిండా? మీకు వరదలు వస్తే కేసీఆర్ వచ్చిండా? మీకు పెన్షన్ లేకుండా కేసీఆర్ వచ్చిండా? మీకు లైట్ రాకుండా కేసీఆర్ వచ్చిండా? మీకు బియ్యం ఇవ్వకుండా కేసీఆర్ వచ్చిండా? మీ కోవిడ్ అప్పుడు కేసీఆర్ వచ్చిండా? రాడట్లో మంచి ఫామ్లో తాయి పడ్డాడట, మంచి ఫామ్లో తాయి పడ్డాడట. మళ్ళా 3 సంవత్సరాలు కేసీఆర్ కత్తోటి నింపుతారు, తుపాకి నింపుతారట. ఇక ఇది కేసీఆర్ సార్ అట. గంట పిచ్చోళ్ళ మాక ప్రజలు కష్టాలప్పుడు రావాలి. 10 సంవత్సరాలు ఇలా బీఆర్ఎస్ వాడు మనల్ని పాలించి మీరు ఓట్లు గుద్దురు కాడగొట్టు మీద గుద్దుతే ఏమైంది? 10 సంవత్సరాలు వాళ్ళు పాలించినప్పుడు వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తే మేము ఇలా వచ్చి గిన్ని సమస్యలు చెప్పలేమా? 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలే, 10 సంవత్సరాలు ఏం చేయలే. మళ్ళీ 10 సంవత్సరాలు వచ్చి మళ్ళీ ఓట్లేమని అడుగుతున్నారు. ఈ కాంగ్రెస్ వాడు అన్ని స్కామ్ల బీఆర్ఎస్ పొట్టు సంపాదించాక నేను చెప్తున్నాను. ఇక కేసీఆర్ సార్ కుటుంబం ఎన్నికలప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ కేసీఆర్ కొడుకు ముడతల షర్టు ముడతలే, కింద రబ్బర్ చెప్పులే, ఈ బెల్ బాటన్ పాయింట్. ఇలా కేసీఆర్ సార్ యాత్ర పోతుంటే ఆ లోన్ తీసుకున్నాడు వ్యాన్కు, లోనుకు పైసలు కట్టలే. బ్యాంకు వచ్చి గల్ల పట్టి కేసీఆర్ కింద నొక్కి ఏమారపై పైసలు అంటే పైసలు కట్టకుండా వీకెండ్. ఆయన తీసుకున్న కారు కూడా లోన్ కట్టలే, బ్యాంకు వచ్చి గుంజుకపోయారు. 6 రోజులు లోన్లు కట్టడానికే పైసలు. నీ కొడుకు ముడతలు షర్ట్ వేసుకొని తిరిగే, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే. ఇలా గిన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాక పైసలు? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు చంపే గొర్రెల స్కామే, బర్రెల స్కామే, చేపల స్కామే, డ్రగ్స్ కేసే. ఇన్ని వేసి కోట్ల రూపాయలు సంపాదించి కేసీఆర్ కుటుంబం బాగుపడ్డా తప్ప ఈ షేక్పేటలో ఒక్క కుటుంబం అన్న బాగుపడ్డారో చెప్పండి. మనం పేదోళ్ళకి